నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, పుణ్య స్నానాలు ఆచరించి భక్తుల ప్రత్యేక పూజలు, శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు. కాళేశ్వరం కేసును బీజేపీ కోరినట్లే సీబీఐకి అప్పగించామన్న ముఖ్యమంత్రి. కేసీఆర్, హరీష్ రావులను 11వ తేదీలోపు అరెస్టు చేయాలన్న రేవంత్ రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని ఆరోపణ. జూబ్లీహిల్స్ ఎన్నికలు కీలకమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మజ్లిస్ ఆగడాల నుంచి హైదరాబాద్ను రక్షించాలంటే బీజేపీకే ఓటేయాలని విజ్ఞప్తి. ఎంఐఎంతో ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ అద్దె అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపణ. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు, మార్పులపై కమిటీ ఏర్పాటు. 16 మందిని నియమించిన తెలంగాణ ప్రభుత్వం. కమిటీలో ప్రొఫెసర్లు కోదండరం, కంచె ఐలయ్య. పోస్టల్ సేవల్లో కీలక మార్పులు. ఫోన్లోనే పోస్టల్ సేవలు, డాక్ సేవ పేరుతో యాప్ విడుదల. పాకిస్తాన్ బౌలర్ రావూఫ్పై ఐసీసీ కఠిన చర్యలు. రావూఫ్పై 2 వన్డేల నిషేధం. ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు సూర్యకు జరిమానా. ఇవాళ ఆకాశంలో అద్భుత దృశ్యం. బీవర్ సూపర్ మూన్గా చంద్రుడు. సాయంత్రం 6:49 దర్శనం. వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహాశివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల తాకిడితో శివాలయాలన్నీ కార్తీక శోభను సంతరించుకున్నాయి. సిక్కుల మత గురువు గురునానక్ 556వ జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న గురుద్వారాల్లో సందడి నెలకొంది. గురునానక్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ దేవ్ ఆదర్శాలు, విలువలు మెరుగైన సమాజాన్ని నిర్మించే దిశగా అందరికీ స్ఫూర్తినిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. సత్యం, న్యాయం, కరుణ ఆధారంగా జీవితాన్ని గడపడమే విజయానికి నిజమైన కొలమానమని గురునానక్ సందేశం బోధిస్తుందని ఆమె తెలిపారు. నిజాయితీతో జీవించడానికి ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృష్ణకాంత్ పార్క్ వద్ద ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 11న ఎన్నికలు హైదరాబాద్ భవిష్యత్తుకు నిర్ణయాత్మకమని అన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ మజ్లిస్కు అండగా ఉందని, కేసీఆర్, ఓవైసీ బంధాన్ని ప్రజలు చూశారని తెలిపారు. జూబ్లీహిల్స్లో మజ్లిస్ను బీఆర్ఎస్ పెంచిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాలంలో అధికారులు పాత బస్తీకి మజ్లిస్ అనుమతి తీసుకునేవారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక మేయర్ సీటు ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ మజ్లిస్ అభ్యర్థిని అద్దెకు తెచ్చిందని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే మజ్లిస్ ఆగడాలు అంతమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో, ఏ రకంగా తెలంగాణ ప్రజలకు దగా చేసిందో, ఏ రకంగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు వచ్చిందో కాంగ్రెస్ పార్టీ పాత అలవాటు ప్రకారం అనే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని 10 ఏళ్ళు ఊరించి ఆయన పోయి ఫామ్ హౌస్ లో పడ్డారు. డబుల్ బెడ్రూమ్ కళ్ళు ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నేను అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువకులందరికీ సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నిరుద్యోగ యువకులందరికీ కూడా రేవంత్ ఏం చెప్పాడు? నిరుద్యోగ ప్రతిపేరు మీద 4,000 ఇస్తా అన్నాడు. ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? ఏ ఒక్కరికైనా? అంతేకాదు మహిళలు, ఆడబిడ్డలు, మహిళల కోసం నెలకు 2,500 ఇస్తాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి
మహిళలకు 2,500 నెలకు ఇవ్వకుండా ఈరోజు జూబ్లీహిల్స్ లో ఒక ఆడబిడ్డ ఓటు, ఒక తల్లి ఓటు, ఒక అక్క ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. రహమత్ నగర్ కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 100 నియోజకవర్గాల్లో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇక అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటుగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, ఉద్యోగ నియామకాలను చేపట్టామని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీ పక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీ రేషన్ కార్డు రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? మీ సన్నబియ్యం రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? మీ ఇంటికి ఉచిత కరెంటు రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఉచితంగా రద్దు చేయడానికి బీఆర్ఎస్ని గెలిపించాలనా? రేపటి తర్వాత మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. జిల్లాలలో మొత్తం 100 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు పంచించి పైసలు పంచండి. ఇవాళ నేను శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇల్లు 4,000 ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. 4,000 ఇల్లు బస్తీలలో ఉన్న పేదవాళ్లకు, ముఖ్యంగా జిల్లాల నుంచి వలస వచ్చి సంపాదించిందంతా ఇంటి కిరాయికే కట్టుకుంటున్న మా పేదోళ్లకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి గారిని తీసుకొచ్చి మీ బస్తీలో 4,000 ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడులో 54 మంది మృతి చెందిన సంఘటనపై దర్యాప్తు పురోగతి నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు జరిగాయా లేదా అని ప్రశ్నించింది. నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలను వివరించాలని కోరింది. ఇప్పటి వరకు మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రకటించినట్లుగా ఒక్కొక్కరికి ఎంత పరిహారం అందించారన్న దానిపై జాబితా సమర్పించాలని ఆదేశించింది. సిగాచి యాజమాన్యాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం చెర్ల, భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలను కేంద్ర బృందం పరిశీలించింది. డాక్టర్ గురువేంద్ర బీర్ సింగ్ ఆధ్వర్యంలో 6 సభ్యుల బృందం వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకుంది. అదేవిధంగా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భద్రాచలం ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు, ఆసుపత్రి పరిసరాలను కేంద్ర బృందం పరిశీలించిందని తెలియజేశారు. ఈరోజు సిఆర్ఎం కామన్ రివ్యూ మిషన్లో భాగంగా డాక్టర్ గురువీర్ బీర్ సింగ్ గారి నేతృత్వంలో 6 నిపుణుల బృందం భద్రాచలం ఏరియా హాస్పిటల్ని సందర్శించి మహిళలు, తల్లులు, వాళ్ళ శిశువులకు కలుగుతున్న సేవలు, వాటి పనితీరు పర్యవేక్షణ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యవేక్షించి కేంద్ర పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, వాటి యొక్క మొత్తం వివరాలన్నింటినీ కూడా సిబ్బందికి వివరించడం జరిగింది. ఈ ఆరోగ్య విషయంలో భాగంగా మాకు తగు సూచనలు, సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు ఆర్ఎంఓ డాక్టర్ రాజశేఖర్ గారు, అలాగే డిఎంఎన్హెచ్ఓ జయలక్ష్మి మేడం గారు కూడా పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుళ్లకోటలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమారదీపక్, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ ప్రాజెక్టులో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలో 2,23,00,000కు పైగా చేపపిల్లలు పెంచేందుకు ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ కుమారదీపక్ తెలిపారు. ఇక జిల్లాలోని 380 చెరువులు, రిజర్వాయర్లలో 1,15,00,000కు పైగా చేపపిల్లలు, 5 పెరినియల్, 6 రిజర్వాయర్లలో 1,08,00,000 పిల్లలను వదలబోతున్నామని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో 51 లక్షలకు పైగా ఉచిత చేపపిల్లల పంపిణీ చేయడం జరుగుతుందని, 15 రోజుల్లో మొత్తం చేపపిల్లల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. ఫిష్ సీడ్లింగ్స్ సంబంధించిన ఎల్లంపల్లి బ్యాక్ వాటర్స్లో పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఫిష్ సీడ్లింగ్స్ రిజర్వాయర్స్లో పెట్టడానికి ప్రారంభమైంది. నెక్స్ట్ 15 to 20 డేస్లో దాదాపు 2 crore పైగా
ఫిష్ సీడ్లింగ్స్ అన్ని రిజర్వాయర్స్లో పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సఫిషియెంట్గా ఫిష్ సీడ్లింగ్స్ మనం వేయాల్సింది. ఎందుకు దాని మీద కొన్ని సొసైటీ డిపెండెంట్ అయి ఉన్నాయి. ఫిష్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, అంటే ఈ ఏరియాలో చూస్తే ఫిష్ తక్కువ వాడుతున్నారు, కానీ ఫిష్ ఒక మంచి ప్రోటీన్ సోర్స్. కొన్ని మన దగ్గర ఫిష్ క్యాంటీన్ లాగా, మొబైల్ ఫిష్ క్యాంటీన్ లాగా ఇవ్వడం కూడా జరిగింది. చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఇక్కడ ఎల్లంపల్లి బ్యాక్ వాటర్స్లో గౌరవ కలెక్టర్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు, లోకల్ ఎంపీడీఓ, ఎంఆర్ఓ గారు, మరి మా సంఘ డైరెక్టర్ల సమక్షంలో, మరియు లోకల్ గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల సమక్షంలో, ఇక్కడ మా సొసైటీ పరిధిలో అందరి సమక్షంలో ఇక్కడ వేసుకోవడం జరిగింది. మొత్తం ప్రణాళిక ప్రకారం మనం జిల్లాలో 380 చెరువులు గాను 2,23,00,000 మనము ప్రతిపాదన చేసుకున్నాము. తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో విదేశాలలో ఉద్యోగ అవకాశాలతో పాటు జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం నమోదుపై జగిత్యాల జిల్లాలో అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 200 మంది అభ్యర్థులు ఈ డ్రైవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారిని సత్తెమ్మ, టామ్కామ్ ప్రతినిధి మల్లేష్ మాట్లాడుతూ జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. జర్మనీలో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వారికి కావాల్సిన అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. సో వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి ఎలా ఉంటుంది, అండ్ గవర్నమెంట్ ప్లస్ ఐఈఎస్ అనే ఈ ఇండో యూరో సింక్రనైజేషన్ అనే సంస్థ కలిసి ఎలా పనిచేస్తున్నాం అనే విషయం మీద వీళ్ళకు అవగాహన ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు ఇన్ఫర్మేషన్. సో దీని తర్వాత మేము వీళ్ళని షార్ట్ లిస్ట్ చేసి జర్మనీకి పంపించే కార్యక్రమం అనేది ఉంటుంది. జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఖాళీల కోసం మేము అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. 200 మెంబర్స్ కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రకారంగా వాళ్ళను షార్ట్ లిస్ట్ చేసి వారికి ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్స్కి మెసేజ్ పెట్టడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళను లాంగ్వేజ్ ట్రైనింగ్కు షార్ట్ లిస్ట్ చేస్తారు. లాంగ్వేజ్ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు జర్మనీ వెళ్ళి అక్కడ వర్క్ చేసుకునే అవకాశము టామ్కామ్ ద్వారా కల్పించడం జరుగుతుంది. ప్రత్యేకంగా మన జైత్యాల్లో దీన్ని బేస్ చేసుకుని ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారనే ఉద్దేశంతో మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటైంది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వార్తలకు పునఃస్వాగతం. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవం ఈ నెల 7న యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ బీజేరావు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. మొత్తం 1,500 మంది హాజరు కానుండగా 161 మందికి గోల్డ్ మెడల్స్, 25 మందికి పీహెచ్డీ పట్టాలను గవర్నర్ చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ వేడుకకు గవర్నర్ మరియు ఛాన్సలర్ అయిన శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు
విచ్చేస్తున్నారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ బీజే రావు గారు, వైస్ ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గారు విచ్చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో మేము సుమారు 161 గోల్డ్ మెడల్స్, 25 PhDs ప్రదానం చేస్తున్నాము. దీనికి సంబంధించి 2018 నుండి 2023 వరకు ఎంతమంది అయితే గోల్డ్ మెడల్స్ ఉన్నారో వాటికి ప్రదానం చేస్తున్నాము. అదేవిధంగా 2018 నుండి 2025 వరకు PhDs ఎవరో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి PhD అవార్డు చేస్తాము. ఈ గోల్డ్ మెడల్స్ కానీ PhD కానీ గవర్నర్ చేతుల మీదుగా ఇస్తాము. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్కు సంబంధించి ఆన్గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు విస్తరణ వంటి అంశాలపై ముఖ్యమంత్రితో ప్రతినిధి బృందం చర్చించింది. ఈ సమావేశంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కమిటీకి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్గా వ్యవహరించనున్నారు. కోదండరాం, కంచా ఐలయ్య ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యామండలి చైర్మన్, విద్యా సంస్థల నుంచి 3 ప్రముఖులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఫీజు రియంబర్స్మెంట్ పాలసీపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలించనుంది. 3 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. విద్యా సంస్థలు పేర్కొన్న సూచనలపై కూడా కమిటీ అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో రైలు ప్రమాదం జరిగింది. లాల్ ఖదాన్ ప్రాంతంలో మెము ప్యాసింజర్ గూడ్స్ రైలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. ఈ ప్రమాదంతో బిలాస్పూర్ హౌడా లైన్ మార్గంలో రైళ్ల రాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడింది. ఆ మార్గంలో ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వైద్య సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తపాలా సేవలన్నింటినీ ప్రజలకు మరింత చేరువ చేసేలా డాక్ సేవ పేరుతో తపాలా శాఖ కొత్త యాప్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా అన్ని రకాల తపాలా సేవలను పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు ఇక పోస్టాఫీస్ మీ జేబులోనే అంటూ పోస్టల్ డిపార్ట్మెంట్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది. తపాలా శాఖ అందించే సదుపాయాలన్నీ ఈ యాప్లో అందుబాటులో ఉంటాయని వివరించింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా ఈ నెల 7న మహబూబాబాద్ పట్టణంలో ఐక్యతా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ సంస్థ తెలిపింది. ప్రజల్లో జాతీయ సమైక్యత, ఐక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు ఐక్యతా పాదయాత్రను చేపడుతున్నట్లు మేరా యువ భారత్ వరంగల్ ఉమ్మడి జిల్లాల డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మేరా భారత్, NSS ఆధ్వర్యంలో సర్దార్ 150వ సమైక్యతా పాదయాత్ర నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ పాదయాత్రలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పాదయాత్ర స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగుతుందని, ఇందులో 500 మంది యువత, విద్యార్థులు పాల్గొంటారని వెల్లడించారు. దేశంలోని ప్రతి జిల్లాలో కూడా ఈ సర్దార్ ఎట్ 150 పాదయాత్ర ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతుంది. అలానే పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం జాతీయ సమైక్యతని, సమగ్రతని కాపాడుకుంటూ వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో ప్రజలందరికీ కూడా ఈ అవేర్నెస్ని కల్పించాలనే ఉద్దేశం మరియు యావత్ ప్రజలందరికీ కూడా పటేల్జీ గారి ప్రాముఖ్యతని, వారి విలువల్ని అన్నీ కూడా తెలియజేయాల్సిన రెస్పాన్సిబిలిటీతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ములుగు జిల్లా మంగపేట మండలం దోమడ గ్రామంలో ఆది కర్మయోగి అభియాన్ పథకం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మాస్టర్ ట్రైనర్ సిడిపిఓ ప్రేమలత హాజరయ్యారు. గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మంగపేట మండలం దోమడ గ్రామంలో నిర్వహించామని తెలిపారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా మాస్టర్ ట్రైనర్ సిడిపిఓ ప్రేమలత దూరదర్శన్తో మాట్లాడుతూ ఆది కర్మయోగి అభియాన్ పథకానికి ములుగు జిల్లాలో 49 గ్రామాలు ఎంపికయ్యాయని తెలిపారు. మరో మాస్టర్ ట్రైనర్ కొండా చెంచయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా గిరిజనులు అభివృద్ధి చెందుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. గ్రామస్తులు చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ గ్రామంలో ఎలాంటి చాలా మైన్యూట్ విషయాలను కూడా అందరు పెద్దవాళ్ళ నుంచి వయోవృద్ధుల నుంచి మొదలు పెడితే చిన్నపిల్లల వరకు యూత్ మహిళలు అందరు కూడా బాగా ఉత్సాహంగా పాల్గొని మా గ్రామంలో ఉన్న వసతులు ఇవి, ఇంకా ఈ వసతులు వస్తే మా మహిళలు మా పిల్లలు కూడా ఇంకా అభివృద్ధి చెందుతారు. గ్రామీణ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో మనకు ఆడపిల్లలు ఎక్కువ శాతం బడులకు వెళ్ళకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వారికి స్కూల్ కావాలని అడగడం, వాళ్ళకు డిమాండ్స్ ఉన్న వాటిని అన్నిటిని కూడా పిక్చరైజేషన్ లో మనం ఒక విలేజ్ యాక్షన్ ప్లాన్ మనము పిఆర్ఏ మెథడ్ లో పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ మెథడ్ లో కూడా అందరిని ఇన్వాల్వ్ చేసి ఈ రోజు మనం ఇక్కడ పెద్ద ఎత్తున సభ అనేది గ్రామ సభ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ ఈ కార్యక్రమం గిరిజనుల అభివృద్ధి కొరకు ఎంతో బాగా ఉపకరిస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా గ్రామ స్థాయిలో గ్రామస్తులకు ఏమేమి సౌకర్యాలు వసతులు కావాలో వారుగా నిర్ణయించుకొని ఆ ప్రతిపాదనల్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే ఈ 5 ఏళ్ల కాలంలో అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలని కల్పించడం ద్వారా గిరిజన ఆవాస ప్రాంతాల్లో ఒక గుణాత్మకమైన మార్పును తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తా ఉన్నాను. సుంకాల అంశంపై అమెరికా వాణిజ్య బృందం భారత్తో చర్చలు జరుపుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు బలమైనవని ట్రంప్ భావిస్తున్నారని అన్నారు. ఇటీవల ఓవర్ కార్యాలయంలో దీపావళి సందర్భంగా ప్రధాని మోదీతో ట్రంప్ మాట్లాడారని గుర్తు చేశారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ద్వారా సంబంధాలు మరింత పటిష్టమవుతున్నాయని అన్నారు. ట్రంప్ సుంకాల విధానంపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. ఆర్థిక భద్రత జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని ట్రంప్ నమ్ముతున్నారని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ఇవాళ ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో చంద్రుడు సాధారణం కంటే పెద్దగా మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. దీన్నే బీవర్ సూపర్ మూన్గా పిలుస్తారు. ఈ సూపర్ అరుదైన ఖగోళ దృగ్విషయం కాగా పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్షలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరడంతో ఈ అద్భుత దృశ్యం ఏర్పడుతుంది. బీవర్ సూపర్ మూన్లో భాగంగా భూమికి చంద్రుడు మరింత దగ్గరగా రానున్నాడు. ఈ ఏడాదిలో మొత్తం 3 సూపర్ మూన్లు ఏర్పడనుండగా ఇది రెండవది. ఉత్తర అమెరికాలోని స్థానిక తెగల నుంచి బీవర్ సూపర్ మూన్గా పేరు వచ్చింది. బీవర్లు శీతాకాలంలో గుహలను నిర్మించే, నదులు గడ్డకట్టే ముందు వేటగాళ్లు ఉచ్చులు వేసే సీజన్ను ఇది సూచిస్తుంది. పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రావుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠిన చర్యలు తీసుకుంది. ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై 2 వన్డేల నిషేధం విధించింది. ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్తో జరిగిన మ్యాచ్లో రావుఫ్ ప్రవర్తన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. ఈ నిషేధంతో దక్షిణాఫ్రికాతో నవంబర్ 4, 6 తేదీలో జరగనున్న 2 వన్డే మ్యాచ్లకు రావుఫ్ దూరమయ్యాడు. ఇక మరోవైపు భారత ఆటగాళ్లకు కూడా జరిమానాలు తప్పలేదు. సెప్టెంబర్ 14 నాటి మ్యాచ్లో ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు మ్యాచ్ ఫీజులో 30% జరిమానా, 2 డీమెరిట్ పాయింట్లు విధించారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. ఇక రేపు కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
భారత మహిళల జట్టు విశ్వ విజేతగా నిలిచింది. అద్భుత పోరాటంతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి వరల్డ్ కప్ను ఒడిసిపట్టుకుంది. భారత మహిళల వీర పోరాటంపై దూరదర్శన్ ప్రత్యేక కార్యక్రమం వార్తల అనంతరం 8:30 ప్రారంభం కానుంది. ఇక ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. ఆరో గంట కొట్టంగానే అసలే ఒళ్ళు మంట. ఎవరు నువ్వు? నేను నీ మరిది ఆనందం గజపతినని. ముక్కు ముఖం తెలియని నువ్వు హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడి నా మరిది అంటే ఊరుకుంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నన్ను తన సొంత కొడుకులా చూసుకునే వదిన ఇప్పుడు నన్ను నేనే కానంటోంది. మిస్టర్ ఎవరు నువ్వు? రాణి గాయత్రీదేవి గారికి స్వయాన మరిదిని. ఇదే మా మరిది ఫోటో.